మెగా ఫ్యామిలీలోని వారసులంతా ఏదో రకంగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అఖిరానందన్ ఎంట్రీ ఎప్పుడంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. గతంలో నేడు రేపు కథ సిద్దమంటూ వార్తలు హల్చల్ చేసినా ప్రచారంగానే తేలిపోయింది. అయితే అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కూటమి ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన జనసేనాని చంద్రబాబు కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో త్వరలోనే ఆయన తన సినీ కెరీర్ కి గుడ్ బై చెబుతారనే ప్రచారం ఊపందుకుంటోంది. చేతిలో ఉన్న ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను విడతల వారీగా కంప్లీట్ చేసి పూర్తి సమయాన్ని రాజకీయాలు, ప్రజాసేవకు కేటాయించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీంతో పవన్ ను తాము అఖిరానందన్లో చూసుకుంటామని, వీలైనంత త్వరగా కొడుకుని ఇంట్రడ్యూస్ చేయాల్సిందిగా పవర్ స్టార్ పై ఒత్తిడి పెంచుతున్నారు అభిమానులు. అఖిరాను హీరోగా పరిచయం చేయడానికి ఇదే సరైన సమయం అనే వాదనలు కూడా వినిపిస్తున్నారు. మెగా కుటుంబంలో ఎంతమంది హీరోలు సినిమాలు రిలీజ్ అయినా పవన్ సినిమాలు రావటం లేదనే బాధ వారిని వేధిస్తోంది. అందుకే కొడుకుని త్వరగా రెడీ చేయాల్సిందిగా ఈ స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. దాదాపు 6.4 హైట్ తో అచ్చుగుద్దినట్లు ఉండే పవన్ కళ్యాణ్ లా ఉండే అఖిరానందన్లో హీరోకు కావలసిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. అయితే ఈ కుర్రాడికి మ్యూజిక్ పై బాగా ఇంట్రెస్ట్ ఉందని సన్నిహితులు చెబుతున్నారు. పియానోను అద్భుతంగా ప్లే చేయగల అఖిరానందన్ తన స్కూల్లో జరిగిన కార్యక్రమంలో RRR సినిమాలోని దోస్తీ పాటను పియానోపై ప్లే చేసి ఆకట్టుకున్నాడు. అడపాదడపా కుటుంబంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటాడు. కానీ అఖిరా గడిచిన కొద్ది రోజులుగా తన తండ్రి పవన్ కళ్యాణ్ కు తోడుగా ఉంటున్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజున ఆయన కేరింతలు కొట్టాడు. కూటమి ఘన విజయం సాధించిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో పవన్, ఆయన సతీమణి అన్నా లెజినోవా, అఖిరానందన్ అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా పవన్ ను చంద్రబాబు అభినందించి ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో చంద్రబాబు కాళ్లకు నమస్కరించాల్సిందిగా అఖిరాను పవన్ ఆదేశించగా పెద్దాయన కాళ్లు మొక్కాడు అఖిరా. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అఖిరా తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి ఎరుపు రంగు చొక్కా, పంచెకట్టులో వచ్చి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. తమ్ముడు రిలీజ్ నేపథ్యంలో థియేటర్ కి వచ్చిన అఖిరాను ఫ్యాన్స్ చుట్టుముట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అఖిరానందన్ పై ఫ్యాన్స్, పబ్లిక్ ఫోకస్ ఎక్కువగా ఉండటంతో ఆయన్ను హీరోగా లాంచ్ చేసేందుకు ఇదే సరైన సమయమని అంటున్నారు. ఇప్పటికే హీరోకు కావలసిన అన్ని రకాల ట్రైనింగ్ సెషన్స్ ని జూనియర్ పవర్ స్టార్ వేగంగా పూర్తి చేస్తున్నాడట. అయితే అఖిరాను ఫీల్డ్ లో ఎప్పుడు దింపాలనే నిర్ణయం రేణు దేశాయ్ చేతుల్లో ఉందని ఫిలిం నగర్ టాక్. ఆమెకు ఈ విషయంలో ఒక క్లారిటీ ఉందని, ముహూర్తం చూసి అఖిరాను గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు రేణు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ రోజు త్వరలోనే రావచ్చు, ఇంకాస్త టైము పట్టొచ్చు, కానీ లేట్ అవ్వొచ్చేమో. కానీ అఖిరా రావటమైతే పక్కా అనే సంకేతాలను మెగా కాంపౌండ్ ఆల్రెడీ ఇచ్చేసినట్టుగా కనిపిస్తోంది.